మీ ఇంట్లో దెయ్యాలను కనుక్కోలేదు కానీ మా గురించి మాట్లాడుతున్నారు మీరు. పోలీస్ శాఖ స్పష్టంగా ఉంది, చక్కగా అవినీతి విచారణ జరుగుతుంది, కమిషన్ల విచారణ జరుగుతున్నాయి, ప్రభాకర్ రావును సిట్ తీసుకొచ్చి దర్యాప్తు జరుగుతుంది. చక్కగా మీరు చేసిన అవినీతి మొత్తం కూడా కక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎక్కడ కూడా పోలీస్ శాఖ సమర్థవంతంగా విచారణ జరుగుతుంది, పనిచేస్తుంది. విద్యాశాఖ అనేది ప్రధానమైన పాయింట్. అదేవిధంగా సార్ ఈనాడు ముఖ్యమంత్రికి తమ శాఖలు సార్ అనేక మంది ముఖ్యమంత్రులు చూసినారు. ఇలా మస్తూరి గారు కూడా విశ్లేషకులు, అనేక మంది ముఖ్యమంత్రులు వారు చూసినారు. వాళ్ళు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు, వారికి సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పేసి రమణ కుమార్ గారు ఇంతకుముందే మాట్లాడినారు. ఇటు ముఖ్యమంత్రి శాఖలు మంత్రులు కేటాయిస్తేందుకు అధిష్టానం ఢిల్లీకి కూడా సంతోషం. 44 సార్లు పోయిరు, 45వ సారి సక్సెస్ అయింది. మరి ఆ 45వ సారి మళ్ళీ పోయిరు శాఖల కోసం. ముఖ్యమంత్రికి కూడా అధికారం లేదా సార్? ముఖ్యమంత్రికి శాఖలు కేటాయించే అధికారం ఉంటుంది, కనీసం ఆ శాఖలు కూడా కేటాయించే అధికారం ముఖ్యమంత్రికి లేదా? ఇటువంటి మరి సీల్డ్ కవర్ సీఎం ఎందుకు అంటున్నా? ఇటువరకు ఢిల్లీ అధిష్టానం చేతిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మనకి ఎందుకు అంటున్నా? మరి ఇదేమన్నా అంటే నేను ఇలా శాఖలు కేటాయించే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది. రమణ కుమార్ గారు మీరు సీనియర్ జర్నలిస్ట్, మీరు చెప్పండి. ఉంటది కానీ ఆ స్వేచ్ఛ కూడా అంటే ఇప్పుడు అందరికీ అన్ని స్థాయిల నాయకులకు ఆ స్వేచ్ఛ ఉండదు. గతంలో ఉన్న నాయకుల స్టేచర్స్ వేరు, వాళ్ళకు అధిష్టానానికి ఒక సమన్వయం వేరు. ఫామ్ హౌస్ పోవడానికి హైదరాబాద్ నుంచి 2.5 గంటలు పడుతుంది. ఈ 2 గంటల్లో ఢిల్లీలో దిగుతారు. గుర్తుపెట్టుకోండి, ఫామ్ హౌస్ పాలనలో అవినీతి ఉందని చెప్పి ప్రజలు ప్రజాస్వామ్యబద్ధమైన పాలనకు అవకాశం ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారిని గెలిపించారు. గుర్తుకోండి, ఢిల్లీ పోవటం తేలిక, ఫామ్ హౌస్ పోతే తలుపులు తెరుచుకుంటే జరగవు. మంత్రులకే అవకాశం లేదు, ఆడ ఎమ్మెల్యేలకు దిక్కే లేదు అసలు. ఇక మీరు మాట్లాడుతున్నారు, ఇలా ప్రజాస్వామ్యమైనటువంటి స్వేచ్ఛతో పరిపాలన జరుగుతుంది. ప్రతి మంత్రి కూడా ముఖ్యమంత్రిలాగా స్వయం నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి మీ దగ్గర మంత్రులు డమ్మీలు. ఈటల ఏం చెప్పిండు? ఏడ సంతకం పెట్టమంటే ఆడ పెట్టినా, ఏడ పెట్టమంటే ఆడ పెట్టినా. డమ్మీలు మంత్రులు. ఇక్కడ మంత్రులకు స్వయం ప్రతిపత్తి, స్వయం నిర్ణయ అధికారం ఉంది ఇక్కడ. అది గుర్తుపెట్టుకోండి. మీ పాలనకు మా పాలనకు మీదేం పాలేరు లెక్క. పాపం వాళ్ళు మంత్రులు పాలేర్ల కన్నా హీనం. కానీ అక్కడ ఏకఛత్రాధిపత్యం. ఇక్కడ అట్లా కాదు. ముఖ్యమంత్రి చేసే విధులు ఆయన చేస్తాడు. మంత్రుల విషయం నేను జోక్యం కల్పించుకోరు. ఏదన్నా తేడా వీళ్ళ మధ్య ఏదన్నా సమస్య వస్తే అధిష్టానం ఉంటుంది మధ్యలో జోక్యం. కానీ మీరు అట్లా కాదు కదా. రాజయ్య డిప్యూటీ సీఎం మాదిగా ఉప ముఖ్యమంత్రి అయితే ఎందుకు తీశారు చెప్పారు మీరు? కారణం ఏమన్నా? రాజయ్య గారిని ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి ఎందుకు కూడా బీకారు చెప్పండి. ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేయలేదు మీరు, ఉప ముఖ్యమంత్రి చేసి ఆయన చెప్తున్న ప్రజాస్వామ్యం అంటున్నా. డెమోక్రసీ, ప్రజాస్వామ్యము, ఒక విలువలు, ఒక డెమోక్రసీ అంటే ఏందో మేము చూపిస్తున్నాం ఇక్కడ. ఒక్క నిమిషం, రైట్. మీరు మాట్లాడండి బాలాజీ గారు, మీరు మాట్లాడాక నాకు ఇచ్చారు కదా మనవందరికి అవకాశం ఉంది. ఈ ముఖ్యమంత్రి ఈ 18 నెలల్లో ఎన్నిసార్లు సెక్రటరీకి వచ్చాడు? ఇది పాయింట్. కేసీఆర్ గారికి వాస్తు పిచ్చింది మాట్లాడాడు, అలాగే సెక్రటరీ కూలగొట్టి అన్నారు. ఈ ముఖ్యమంత్రి ఏ వాస్తు లేదని చెప్పి ముందర గేట్ పూజించినాడు, వెనక గేట్ రిపేర్ చేస్తున్నాడో దాని మీద చెప్పాలి. రివ్యూలన్నీ కూడా కమాండ్ కంట్రోల్ లో ఎందుకు చేస్తుందో చెప్పాలి. జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో ఎందుకు ఇవాళ రివ్యూలు చేస్తుండో సమాధానం చెప్పాలి. మధ్యవర్గ విస్తరణలో ఇలా యాదవులకు కానీ, ముడూరు కాపులకు కానీ, మైనార్టీలకు కానీ, లంబాడీలకు కానీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ, హోంశాఖ కానీ ఎందుకు లేదో చూడాలి. ఈ రాష్ట్రం దివాలా చేయడానికి కారణాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం పడుకోవడానికి కారణాలు. హైడ్రా పేరుతోటి, మూసి పునర్జీవం పేరుతోటి అల్లకొల్లోలం చేసింది ఎవరు? ఈ రాష్ట్ర ప్రగతిని డ్యామేజ్ చేసింది ఎవరు? హైడ్రా పేరుతో హైదరాబాద్ బ్రాండ్ని తగ్గించింది ఎవరు? ఇవన్నీ మీరే ఇలా 18 నెలల్లో మీరు చేసిన అరాచకాలు ఇవన్నీ. సరే, అలా పేద రైతాంగం కోసం మేము నిర్మించిన కాళేశ్వరం మీదనేమో కమిషన్ చేస్తా ఉంటారు. వీళ్ళు మాత్రం 20% కమిషన్ తీసుకుంటా ఉంటారు. ఏ బిల్లు పాస్ కావాలి? ఇప్పుడు అది రేపు ఉంది, రేపు మాట్లాడదాం దాని గురించి. 30% మాజీ ముఖ్యమంత్రి గారు దళిత బంధులో ఎమ్మెల్యేలు కమిషన్ తీసుకుంటారు. బాలాజీ గారు ఒక్క నిమిషం, రేపు మాట్లాడదాము. రేపు కాళేశ్వరం కమిషన్ ముందు మీ నాయకులు కేసీఆర్ గారు హాజరు కాబోతున్నారు. 1 మినిట్ మీరు ఆగండి ఒక్క నిమిషం. రేపు మాట్లాడదాం కాళేశ్వరం గురించి, రేపు ఖచ్చితంగా మాట్లాడదు. ఎందుకంటే రేపు అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కాబోతుంది. డీటెయిల్ గా రేపు కాళేశ్వరం గురించి మాట్లాడదు. 1 మినిట్. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గింది అంటారు. అసలు సోయి లేకుండా మాట్లాడుతున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అనేది తరగదు. ఒకడు వస్తేనో లేకుండా ఒకడు పోతేనో
హైదరాబాద్ బ్రాండ్ మీద తగ్గడం ఎప్పుడు నిరంతర ప్రక్రియ పెరుగుకుంటే పోద్ది అది. అసలు హైదరాబాదు పునాదేశంలోనే మర్చిపోయి మాగనతే అని చెప్పుకుంటున్నారు కులీ కుద్బుషా. ఆయన గుర్తుపెట్టుకోండి, అసలు ఆయన ఆధ్వర్యంలో కదా హైదరాబాదు నైజాములు వీళ్ళ హయాంలో జంట నగరాలు అభివృద్ధి చెందింది. వీళ్ళ ఘనత ఎట్లా అయింది? అది వాళ్ళ ఘనత. అద్భుతమైన నగరాలు, సుందర నగరాలు, పూలు, తోటలు, వనాలు, పళ్ళ తోటలు ఇవన్నీ వాళ్ళ ఘనత. అయితే అక్కడి నుంచి ప్రారంభం అయితే ఇది మాదని చెప్పుకుంటారు వీళ్ళు. ఇంకోటి మేము రియల్ ఎస్టేట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం మేము పనిచేయమండి, పారిశ్రామికవేత్తల కోసం పనిచేయం, పేద ప్రజలు సామాన్యుల కోసం మేము పనిచేస్తాం. అందుకే 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు కట్టడానికి సిద్ధమైన డబ్బులు ఇచ్చిన ఆల్రెడీ ప్రారంభమైన పునాదులు పడ్డాయి. వాళ్ళ అడుగులకు మడుగులు వచ్చేసి వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవడానికి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్ భారత రాష్ట్ర సమితి అంటే భారత రియల్ ఎస్టేట్ సమితి కాదు ఇది, ఇది భారత దెయ్యాల రాష్ట్ర సమితి కాదు ఇది, ఇది కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది. ఇక్కడ హంగు ఆర్భాటాలు రాజులు కాదు. ఇక్కడ ముఖ్యమంత్రి అంటే ప్రజాస్వామ్య పాలకుడు. అప్పుడు ఆయన రాజు విడలే సైన్యం విడలే అన్నట్టు ఆయన తప్ప ఇంకోటి కనపడ్డా ఎక్కడ కూడా. కాబట్టి దయచేసి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది ఉత్తాన పతనాలు ఉంటాయి, ఒక్కసారి పెరుగుతుంటది, హైడ్రా వల్ల ప్రజల్లో మీరు అడగండి, 1 కోటి మంది 2 కోట్ల మంది మేలు కోసం హైడ్రా వచ్చింది. 1000 మంది కోసం 2000 మంది కోసం అక్రమాలని ఇవాళ హైడ్రాకు ప్రజలే ఫిర్యాదు చేస్తారు. హైడ్రాకు ప్రజలే ఫిర్యాదు చేస్తున్నారు. ఫలానా ఫలానా అదే మరి అక్రమాలు ఎక్కడ ఉంటే అడిగి పోద్ది హైడ్రా. అంత అడ్డగోలుగా పోదు, అక్రమాలు ఉన్న చోటకే పోద్ది. అక్కడ వాడు ఎంత ఇబ్బంది అయినా సరే, ఎంత టోడైనా సరే, అక్కినే నాగార్జున అయినా సరే, పల్లం రాజు అయినా సరే, కాంగ్రెస్ మంత్రి అయినా సరే, ఎమ్మెల్సీ ముస్లిం ఎంఐఎం ఎమ్మెల్సీ అయినా సరే పనిచేస్తుంది. భవిష్యత్ హైదరాబాద్ నగరంలో వరదలు రాకుండా, ప్రకృతి విపత్తులు రాకుండా కాపాడేదే హైడ్రా. అది గుర్తుపెట్టుకోండి. రేపు రేవంత్ రెడ్డిని ప్రతి ఒక్కళ్ళు తలుస్తారు. రైట్, ఒక్క నిమిషం. మీరు హైడ్రా గురించి చెప్పారు. హైదరాబాద్ జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధికి పరిమితమై ఇప్పుడు హైడ్రాను ఏర్పాటు చేశారు. చాలా మంది పేద ప్రజలు ఇల్లు కూలగొట్టారనేటువంటి విమర్శ మీ పార్టీకి బాగా నెగిటివ్ అయింది. హైడ్రా వల్ల ఎవరు ప్రభుత్వాన్ని గొలగడుతున్నారు? ఇలా బీఆర్ఎస్ వాళ్ళతో కలిసి రియల్ ఎస్టేట్ వాళ్ళే చెప్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, తర్వాత పారిశ్రామికవేత్తలు వాళ్ళ ఆటలు సాగట్లే. వాళ్ళ ఆటలు సాగని మేము చట్టాన్ని అమలు చేస్తాం సమర్థవంతంగా, ప్రజలకు అవగాహన కల్పిస్తాం. ఎక్కడ భూమి చెరువు శిఖంలో పోయి ఇల్లు కట్టి అపార్ట్మెంట్లు కట్టి ₹1 కోటి దాన్ని 20 లక్షలకు అమ్ముతాం, 30 లక్షలకు అమ్ముతాడు. పేద ప్రజలు తెలవక అమాయకులు పోయి కొనుగోలు చేస్తారు. ఇవాళ ఆ పని లేదు. ఇలా పేదవాడు ఎవడన్నా ఇల్లు కొనుక్కోవాలన్నా అపార్ట్మెంట్ కొనుక్కోవాలన్నా అందుకే ఎవరో ఒకళ్ళు అంతం పలకాలి, ఎవరో ఒకళ్ళు అంతం పలకాలి కాదు. భవిష్యత్తులో 30 ఏళ్ల క్రితం ప్రభుత్వాలు అనుసరించిన 10 ఏళ్ల కాలం 10 ఏళ్ల కాలం మితిమీరిపోయింది. గుర్తుపెట్టుకోవాలి. 111 జీవోని ఎత్తేసారండి వీళ్ళు కేబినెట్ లో ఆమోదింప చేసి. 111 జీవో అంటే అది జంట జలాశయాలు పరిరక్షించడం కోసం. అది చరిత్ర ఇక పోవాలంటే ఈ రోజు సరిపో డిబేట్.